రైట్. మాజీ సీఎం జగన్ పర్యటన నేపథ్యంలో అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో పలుచోట్ల డాక్టర్ సుధాకర్ ఫోటోలు, ఫ్లెక్సీలు వెలిశాయి. మాస్క్ ఇవ్వలేక హత్యలు చేసిన వాళ్ళు మెడికల్ కాలేజీల గురించి మాట్లాడటమా, ప్రజలు తస్మాత్ జాగ్రత్త అని ఫ్లెక్సీలపై ఉంది. నియోజకవర్గంలోని మారకపాలెం వద్ద ఉన్న మెడికల్ కళాశాలలు పరిశీలించేందుకు మాజీ సీఎం జగన్ వస్తున్న నేపథ్యంలో దళిత సంఘాల నేతలు ఈ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. వైకాపా అధికారంలో ఉండగా కరోనా సమయంలో మత్తు వైద్యుడు సుధాకర్ పీపీఈ కిట్టు అడిగినందుకు ఆయన్ను మానసికంగా వేధించారని దళిత సంఘాలు ఆరోపించాయి. సుధాకర్ మృతికి గత ప్రభుత్వమే కారణమని దళిత సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో నర్సీపట్నంలో ఫ్లెక్సీలు వెలిశాయి. మాజీ సీఎం జగన్ పర్యటన నేపథ్యంలో అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో పలుచోట్ల డాక్టర్ సుధాకర్ ఫోటోలు, ఫ్లెక్సీలు వెలిశాయి. మాస్క్ ఇవ్వలేక హత్యలు చేసిన వాళ్ళు మెడికల్ కాలేజీల గురించి మాట్లాడటమా, ప్రజలు తస్మాత్ జాగ్రత్త అని ఫ్లెక్సీలపై ఉంది. నియోజకవర్గంలోని మారకపాలెం వద్ద ఉన్న మెడికల్ కళాశాలను పరిశీలించేందుకు మాజీ సీఎం జగన్ వస్తున్న నేపథ్యంలో దళిత సంఘాల నేతలు ఈ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. వైకాపా అధికారంలో ఉండగా కరోనా సమయంలో మత్తు వైద్యుడు సుధాకర్ పీపీఈ కిట్ అడిగినందుకు ఆయన్ను మానసికంగా వేధించారని దళిత సంఘాల నేతలు ఆరోపించారు. సుధాకర్ మృతికి గత ప్రభుత్వమే కారణమని దళిత సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో నర్సీపట్నంలో ఫ్లెక్సీలు కలవరాన్ని సృష్టిస్తున్నాయి.